हाय फ्रेंड्स वेलकम टू मूवी अपडेट्स అండ్ రివ్యూస్ మీకు సార్ రెట్రో మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ యావరేజ్ అయితే అయింది గైస్. హీరో సూర్య గారు దీనిలో నటించారు. ఈ జరిగిన గైస్ మూవీ వాళ్ళందరూ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే గైస్ హీరో అయితే ఒక అనాథ ఉంటాడు గైస్. అంటే వాచ్మెన్ కొడుకు ఉంటాడు, వాళ్ళ డాడీ అయితే చనిపోతాడు, హీరో అనాథ అయిపోతాడు. అయితే విలన్ వాళ్ళ వైఫ్ అయితే హీరోని దత్తత తీసుకొని కొడుకులు అయితే పెంచుకుంటుంది గైస్. కానీ విలన్కి ఇష్టం ఉండదు అతని కొడుకులా ట్రీట్ చేయడం. అయితే ఆమె చనిపోతుంది గైస్ కొన్ని రోజుల తర్వాత. అయితే విలన్ కూడా హీరోని దూరం పెడతాడు, కొడుకులా అయితే ట్రీట్ చేయడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది గైస్. దాని తర్వాత కొడుకులా ట్రీట్ చేసి దగ్గరికి అయితే తీసుకుంటాడు హీరోని. ఇంకా హీరో తన వ్యాపారాలని హీరో అయితే హ్యాండిల్ చేస్తుంటాడు, డాడీ వ్యాపారాలని హీరో అయితే హ్యాండిల్ చేస్తుంటాడు. కనిపించిన తండ్రి వ్యాపారాలని హీరో అయితే హ్యాండిల్ చేస్తుంటాడు. స్టోరీ అయితే వెళ్తుంటుంది. తర్వాత హీరోయిన్ ట్రాక్ వస్తుంది, లవ్ చేసుకుంటారు. ఇలా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోతుంది పూజా హెగ్డే తోటి. హీరోకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యే టైంకి వాళ్ళ డాడీ అయితే వస్తాడు. చిన్న మీటింగ్ జరుగుతుంది. గోల్డ్ ఫిష్ అనేది ఎక్కడ పెట్టేవారు అని అయితే అడుగుతాడు. హీరో అయితే నాన్న ఇవన్నీ ఆపేద్దాం, ఇప్పటికే చాలా నేరాలు చేసాం, మనం మంచి దారిలో వెళ్దాం అనుకుంటాను, తనకు కూడా ఇవన్నీ ఇష్టం ఉండదు, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, తనతో లైఫ్ను లీడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ వదిలేసి నేను వేరే చోటుకి వెళ్ళిపోతాడు డాడీ, మీరు కూడా ఇవన్నీ మానేయండి. అయితే హీరో అయితే చెప్తాడు గైస్. అక్కడ చిన్న ఫైట్ అయితే జరుగుతుంది. ఫైట్లో వాళ్ళ డాడీ చెయ్యి అయితే నరికేస్తాడు గైస్. ఇంకా హీరోయిన్ షాక్లో ఉండిపోతుంది. నువ్వు ఇంకా మారావు, నువ్వు ఎప్పటికి ఇలానే ఉంటావు, ఆ గ్యాంగ్స్టర్ ప్రపంచం నుంచి నువ్వు బయటికి రాలేవు, నువ్వు మారాకనే నేను కలుస్తానని హీరోని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గైస్. హీరోని అయితే జైల్లో వేస్తారు. హీరో అయితే జైలుకి వెళ్ళిపోతాడు గైస్. హీరోయిన్ వేరే చోటుకి అయితే వెళ్ళిపోతుంది. ఇక హీరో డిప్రెషన్లోకి అయితే ఉంటాడు గైస్, ఎందుకంటే హీరోయిన్ వెళ్ళిపోయిందని. ఇక హీరోయిన్ ఎలాగైనా కలుద్దామని అయితే అనుకుంటాడు, జైలు నుంచి ఎలాగైనా తప్పించుకుందామని అయితే అనుకుంటాడు హీరో. అనుకున్న తర్వాత ఒక వ్యక్తి అయితే కలుస్తాడు, తన సాయంతో అయితే జైలు నుంచి బయటపడతాడు. అంటే ఒక పని మీద అయితే తన్ని బయటికి తీసుకొస్తారు గైస్ హీరోని, వేరే పని మీద. అయితే హీరో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎస్కేప్ అయ్యి వేరే చోటుకి అయితే వెళ్ళిపోతాడు హీరోయిన్ కలవడానికి. హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికైతే వెళ్తాడు గైస్. అక్కడికి వెళ్ళాక హీరోకి తెలుస్తుంది ఏంటంటే హీరోయిన్ అయితే కలుస్తాడు. హీరోయిన్ని కలిసాక అక్కడ ఊరు ప్రజలు ప్రాబ్లమ్స్లో ఉన్నారని అయితే హీరోకి తెలుస్తుంది గైస్. మళ్ళీ ఆ ఊరు ప్రజల ప్రాబ్లం ఏంటి, మరి హీరో ఆ ప్రాబ్లమ్ని తీర్చాడా, మరి ఆ ఊరు సమస్యని ఆ ప్రజల్ని హీరో కాపాడా, మరి ఆ గోల్డ్ ఫిష్ అనేది వాళ్ళ డాడీకి కావాలి కదా, మరి వాళ్ళ డాడీకి మరి ఆ గోల్డ్ ఫిష్ ఇచ్చాడా, మరి హీరోయిన్ అనుకున్నట్టు మారాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు త్రూ అవుట్ మూవీలో తెలుసుకుంటారు గైస్. మూవీ మాత్రం గైస్ నాకైతే ఓకే అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ వరకు చాలా మంచిగా తీసుకెళ్లారు మూవీని. ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత మూవీ స్టార్ట్ అయిందో చాలా బ్యాడ్గా, చాలా డల్గా వెళ్ళిపోయింది గైస్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టార్టింగ్లోనే పొజిషన్ నాకు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అజిత్ గారిది ఉంది, సేమ్ టు సేమ్ అనిపించింది గైస్. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జిగర్ తండా XX మూవీ చూసినట్టు అనిపించింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఊరు సమస్య అదే సేమ్ రొటీన్ ఫామ్లోకి వచ్చేసింది. మళ్ళీ లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే పెట్టారు, అది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. నార్మల్ స్టోరీని ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే తీసుకెళ్లారో అదే ఫ్లోలో మూవీని తీసుకెళ్తే వేరే లెవెల్లో ఉండేది. చాలా క్లమ్జీ అయిపోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదేదో యాడ్ చేసేస్తారు మూవీలో. సూర్య గారు అయితే చాలా బెస్ట్ ఇచ్చారు కదా, చాలా బాగుంది. మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నచ్చింది నాకు. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. కానీ మేకప్ అయితే నాకు ఓకే అని, ఎందుకంటే ఎబ్బట్టిగా అనిపించింది, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది మేకప్. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. మూవీ అంటే నాకు కొన్ని విలన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి నాకు అంతగా నచ్చలేదు గైస్, చాలా వియర్డ్గా అనిపించాయి. ఇంకా మూవీ అయితే ఓకే అనిపించింది గైస్. OTT కాబట్టి ఒక ట్రై చేయండి గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5/2 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.